అది కాదురా, సన్నాసులారా, ఎదవల్లారా, పుండాకోర్లారా, మా చింత ప్రదీప్ అన్నట్టు ఎల్ముండలారా. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదు. అదే ఉదయం నుంచి సాయంత్రం దాకా టీవీ5లో, ఏబిఎన్లో, మహా టీవీలో, ఆ సోషల్ మీడియాలో, ఐటీడీపీలో ఇదే భజన, ఇదే నామజపం. జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదు సరే, మీకు జ్వరం వచ్చేటట్టున్నది కదా ఆయన రోడ్డు మీదకి వస్తేనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జనం రాలేదు, అదే కదా మీరు చెప్పదలుచుకునిందే. వెంకటకృష్ణ, మన సాంబిగాడు, మహా పౌడర్ డబ్బా, జనం రాలేదు కదా, అంతే కదా. మీకేమి నొప్పి, మీకేమి భూగోళంలో మంట, రాకపోతే పోని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదంటున్నారే. మొన్న ఎలక్షన్ కమిషన్ ఏంది, 1,34 లక్షల మంది ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి అని చెప్పించింది. తప్పించిందా? ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు జనాలు ఇలా ఓట్ల మీరు ముగ్గురు పోయి గుద్దారు దొంగ ఓట్ల జగనన్నకే. మొన్న ఎలక్షన్లో కూడా ఎంత అన్యాయం చేశారా, కూటమి ప్రభుత్వానికి అన్యాయం చేసి మీరు దొంగ ఓట్లు గుద్దారు జగనన్నకే. 1,34 లక్షల ఓట్ల. అది కాదురా, ఇప్పుడు జగనన్నకి జనం రాకపోతేనే మీరు ఇన్ని గంటలు డిబేట్లు పెడతా ఉన్నారే. ఒక్కొక్కడు ఇటు కూర్చొని ఒకడు రబ్బర్ మూతేసుకొని ఒకడు తొండ మూతేసుకొని అక్కడ. ఇంకా జనం వస్తే మీరు అసలు మేము జనం వస్తే ఇంకేముండదు, ఇంకొక మాటే ఉండదు, ఇంకో ప్రోగ్రాం ఉండదు మీ ఛానల్లో. జగన్మోహన్ రెడ్డి గారి జగన్నామ స్మరణతోనే మీకు కాసులు వస్తున్నాయనేది నిజము. ఆయన పేరు, చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు మీ టీవీలో చెప్తే డబ్బులే రావు మీకు. అది మందల వాళ్ళ గురించి టీవీలో అసలు వాళ్ళు ఏమైనా చేస్తుండే కదా మీరు వాళ్ళ గురించి చెప్పేదాన్ని టీవీలోరా. ఉండకూడదల్లారా. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకపోతే మీకేం ఇబ్బంది లేదు, నొప్పి లేదు. కానీ లోకేష్ బాబు పెళ్లికి జనం రాకపోతే బాధపడాలా, సరేనా. చంద్రబాబు నాయుడు ఏదన్నా ఆ కార్యక్రమానికి వెళ్తే జనం రాకపోతే బాధపడాలా. అట్లాంటి వాటికి బాధపడండి మీరు. ముందు లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని మీరు వాళ్ళని లేపాలి, జాకీలేసి జగనన్న లేపాల్సిన అవసరం. జనం రాకపోతే మీరు ఎందుకురా దిగులు పడిపోతున్నారా? జనం రాలేదు జగనన్నకనే. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. నిజం చెప్తున్నా, రాబోయే రోజుల్లో అప్పళహరి మీకు ఏంటి అందరికీ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ నాయకుల్ని కలిపెట్టుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పప్పళహరి అంటే ఏందో ఆ రోజు చెప్తా బతుకుంటే, సరేనా. బాయ్.